టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల యుద్ధానికి శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. రా కదలిరా రెండో షెడ్యూల్ను కొనసాగిస్తున్నారు. పొన్నూరు వేదికగా తమ బలమేంటో చూపిస్తామని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. 29న పొన్నూరు నియోజకవర్గంలో జరగనున్నటువంటి రా కదలిరా ప్రోగ్రాంకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ప్రస్తుతం ఈ ఏర్పాట్లను కూడా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి జరిగేటటువంటి ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి స్టేజ్ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది ఈ సభకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది, సభకు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు 2 లక్షల మందిని హాజరవుతారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు విసిగెత్తి ఉన్నారు. ఇప్పుడు జరిగిన పీలేరు సభ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజల యొక్క స్పందన అపూర్వంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏర్పాట్లు అయితే 70 ఎకరాల ప్రాంగణం, ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. 4 వైపుల నుంచి దారులు ఉన్నాయి, రోడ్డుకి దగ్గరగా ఉంది, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బాబు గారు హెలికాప్టర్లు వస్తున్నారు. ప్రజెంట్ గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం గల కారణం ఏమి? 7 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. అంటే ప్రజలు వచ్చేది 2 లక్షల మంది వస్తారు. 2 లక్షల మంది ఎక్కడ పడతారు? టౌన్లో ఎక్కడ అవకాశం ఉందా? లేదు. ఇట్లాంటి విశాలమైన ప్రదేశానికి వచ్చి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప పొన్నూరు గెలిచే సీటే, మిగిలిన 6 కూడా గెలిచే సీట్లే. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. గెలుపుకి తెలుగుదేశానికి డోకా లేదు. నేను నా ఇంటర్వ్యూస్ గతంలో 2 సంవత్సరాల క్రితం కానీ 3 ఏళ్ల క్రితం కానీ నా ఇంటర్వ్యూస్ పాతకి తీయండి. తెలుగుదేశం ఇట్స్ ఓన్ 135 సీట్స్ గెలుస్తుంది. ఇప్పుడు జనసేన కూడా కలిసింది కాబట్టి 160 దాకా రావడానికి అవకాశాలు. అంటే కోఆర్డినేషన్ ఎలా ఉంది సార్ జనసేన పార్టీ టీడీపీ సభకు సంబంధించి? మా మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంది. వాళ్ళు కూడా మా పార్టీ మీటింగులు పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా మండల స్థాయి సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టుకొని పెద్ద ఎత్తున తరలి రావాలని ఆలోచన చేస్తున్నారు. సార్, ఈ సభ ద్వారా జిల్లా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు టీడీపీ శ్రేణులు? వైసీపీది చేతగాని పరిపాలన, ఏమాత్రం కూడా జిల్లా అభివృద్ధి చెందకపోగా తిరిగి ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. తెలుగుదేశం మాత్రమే అభివృద్ధికి సంకేతంగా నిలుస్తుంది. ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు జిల్లాకు చెందినంతవరకు. సాగునీరు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడితేనే జిల్లా అభివృద్ధి బాట పడుతుందని చెప్పండి. ఇప్పుడు ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే గతంలో సభల్లో కొంత వివాదాలు కానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది గుంటూరులో. దానికి సంబంధించిన నేపథ్యంలో ఈ సభకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటారు? వివాదాలంటే అప్పుడు కూడా పోలీసే పర్మిషన్ ఇచ్చారు. పోలీసు వారు కొద్దిగా అప్పుడు ఉన్న ప్రభుత్వ పరిస్థితిని బట్టి కొద్దిగా వెనకంజగా ఉన్నారు. ఇప్పుడు పోలీసుల్లో కొంత మార్పు వచ్చింది. ప్రభుత్వం మారిపోతుందని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున బందోబస్తులో పాల్గొంటారు. అన్నీ అప్పుడు కూడా సభకు తీసుకున్న పోలీసుల సహకారం పూర్తి స్థాయిలో ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మార్పు వచ్చింది. వాళ్ళు గతంలో జరిగిన సభలు మీరు వివాదం అన్నారు, కానీ వివాదం కాదు, చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు జరగడానికి కారణం బందోబస్తు సక్రమంగా లేకపోవటం. పోలీసు యంత్రాంగం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ అని చూడకుండా వివక్షత చూపించి కొంతమంది పోలీసులు ఏం చేశారంటే అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. ఈ సందర్భంలో అలా జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉంటారు. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే సజావుగా సాగుతున్నాయనే విధంగా కూడా శ్రవణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేలాది లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున కూడా చేస్తున్నాం. సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటు పోలీసుల సహకారం కూడా పూర్తి స్థాయిలో ఈ సభకు ఉందనే విధంగా కూడా శ్రవణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్.